ఇప్పటి వరకు నా ఏతర్ వెహికల్ 92,000 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది. జస్ట్ 2 సంవత్సరాల్లోనే. జూన్ 13, 2024లో ఈ వెహికల్ కొన్నాను. ఆఫ్టర్ వారంటీ తర్వాత నేను ఒక్కసారి మాత్రమే సర్వీస్ చేయించాను. అది 75K తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయిస్తున్నాను. 90,000 తిరిగిన తర్వాత నాకు నా వెహికల్ రేంజ్ ఇవ్వడం చాలా వరకు తగ్గిపోయింది. అది బ్యాటరీ పాడైందా ఏం పాడైందా తెలీదు నాకు. సర్వీస్కి ఇస్తేనే తెలుస్తుంది. 100% ఛార్జింగ్ పెడితే 75 నుంచి 85 మధ్యలోనే వస్తుంది. నాది టాప్ మోడల్ 3.7 కిలోవాట్ బ్యాటరీ. కొంపదీసి బ్యాటరీ ఇట్లా పాడైందా, అందుకే రేంజ్ తక్కువ వస్తుందా? ఇంతకు నా బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు నా ఏతర్ సర్వీస్కి వెళ్తున్నాను. మనకి దగ్గరలో ఉన్న అత్తాపూర్ దగ్గర ఏతర్ సర్వీస్ సెంటర్ ఉంది. అక్కడికి నేను వెళ్తున్నాను. టైం చూస్తే 8:20 అవుతుంది. మనం ఎంత తొందరగా పోతే అంత తొందరగా మన బండి మన చేతికి వస్తుంది. చాలా లాంగ్ తర్వాత మనము ఇతర సర్వీస్కి వెళ్తున్నాము. అంటే 75K సర్వీస్ చేయించి మళ్ళీ చేయించలేదు, ఇప్పుడే చేయిస్తున్నాను. మన బండికి చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. సస్పెన్షన్ పోయింది, సీట్ కవర్ పోయింది, బ్యాటరీ వెళ్తుందో తెలుసుకోవాలి, ముందర ఆయిల్ సీల్స్ పోయాయి, ఇంకా అలాగే రేంజ్ ఇవ్వడం లేదు. అది ఏ కారణమో దాన్ని కూడా తెలుసుకోవాలి. బ్యాటరీ ఏమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ చేసుకోవాలి. నేను అత్తాపూర్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చేసాను. ఇప్పటికే ఇద్దరు నాకన్నా ముందు వచ్చారు. బండి ఇక్కడ ఆపేసి వాళ్ళు జాబ్ కార్డ్ రాసే వాళ్ళు వచ్చేంత వరకు మనము షోరూంలో కూర్చుందాం. జాబ్ కార్డ్ రాసే వాళ్ళు వచ్చేసారు. జాబ్ కార్డ్ అయితే మా ముందు వెహికల్ది రాశారు, ఇప్పుడు నా వెహికల్ది రాస్తున్నారు. ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేశాను. ఎప్పుడు అవుతుందని అడిగితే ఒకసారి లోపల వెళ్ళి తెలుసుకోండి అని చెప్పేసి అన్నారు. అందుకే నేను ఇప్పుడు లోపల సర్వీస్ సెంటర్ లోపల పోయి సర్వీస్ దగ్గర సాయి అనే వ్యక్తి ఉంటాడంట. ఆ సాయి అనే వ్యక్తిని నేను కనుక్కోవడానికి వెళ్తున్నాను. మన ప్రాబ్లమ్స్ అయితే అన్ని క్లియర్గా చెప్పాను. ఎప్పుడు చేస్తారనేది తెలుసుకోవాలి. ఇదే సర్వీస్ సెంటర్ లోపల. ఈవినింగ్ వరకు అవుతుందని చెప్పారు. ఆ లోపే సర్వీస్ సెంటర్లోనే నేను కూర్చున్నాను. కూర్చునేసరికి బండి 10:40కి వేరే మెకానిక్ చేతికి వెళ్ళింది. వాళ్ళు ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. అంతవరకు బ్రేక్ ప్యాడ్స్ తీసుకున్నారు. కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఇవి, ఫ్రంట్ అండ్ బ్యాక్. పోకుండా కూడా నేను బ్రేక్ ప్యాడ్స్ తీసుకున్నాను, వర్షాకాలంలో తొందరగా అరిగిపోతాయని. తర్వాత తీసుకుంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు తీసుకుంటే సర్వీస్లో 300-400 లోపే వచ్చేస్తాయి ఒకటొకటి. ఇది ఆయిల్ సీలు, ఇది ఒక్కటే 700 పైన ఉంటుంది అని చెప్పేశారు. ఇది ఆయిల్ సీలు. అలాగే ఆయిల్ డబ్బా తీసుకున్నారు. అయితే ఏదైతే ఆయిల్ సీల్ వన్ సైడ్ ఖరాబ్ అయిందో అందులో ఆయిల్ పోసి ఇది ప్యాక్ చేస్తారు ఆయిల్ సీల్ని. అలాగే ఏ కలర్ అన్నా నడుస్తుంది. సస్పెన్షన్ కూడా తీసుకున్నారు. దీని కాస్ట్ వచ్చేసి నాకు సాయి చెప్పిన ధర వచ్చేసి 3,000 చెప్పారు. కానీ రియాలిటీలో చూస్తే 3,000 లేదు, 2,340-50 వచ్చింది. టోటల్గా 2,400 వరకు వచ్చేసింది ఈ సస్పెన్షన్. ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఏ కలర్ కావాలంటే నాకు ఇంక ఏదన్నా ఇవ్వండి అంటే ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇదే మన టోటల్ సామాన్ మనం వెహికల్కి వేయించేది. ఇదింత సామాన్కే నాకు అయిన ఖర్చు వచ్చేసి 6,000కి దగ్గర అయింది. ఇప్పుడైతే ఆయిల్ సీల్ మారుస్తున్నారు ముందర భాగంలో. టైర్ ఇప్పేశారు. అటు సైడ్ ఫస్ట్ నేను రైట్ సైడ్ది చెప్పాను, వాళ్ళు రైట్ సైడ్ది ఇప్పారు. ఇంకా తర్వాత అది కాదు అని చెప్పేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ తిప్పి వాళ్ళు మళ్ళీ ఆయిల్ సీల్ ఇక్కడ చేశారనమాట లెఫ్ట్ సైడ్లో. అలాగే ఇప్పుడు సస్పెన్షన్ చేయడానికి మొత్తం సైడ్వి ప్యానల్స్ ఇప్పుతున్నారు. మొత్తం లోపటి నుంచి సస్పెన్షన్ ప్యానల్స్ మొత్తం తీసేస్తున్నారు. ఇప్పుడు మన డిక్కీని రిమూవ్ చేశారు. సైడ్ ప్యానల్స్ కూడా టోటల్గా రిమూవ్ చేశారు. దాని దగ్గర ఉన్న ఏదైతే బ్యాటరీ మీద కవర్ ఉంటుందో అది తీసేశారు. చూడండి ఎలుకలు ఏ విధంగా కొరికాయో. ఒక్కసారి మీరు బ్యాటరీ వెహికల్ వాడుతుంటే జాగ్రత్త. ఎలుకలు అయితే మరీ దారుణంగా కొరికేసినాయి నా వైర్లు. మేము ఆపే దగ్గర ఎలుకలు చాలా ఉంటాయి. నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. అలా ఎందుకు బ్యాటరీ కింద పోయి ఒక ఎలుక చనిపోయింది. నేనుండి చూడండి ఎలా కొరికాయి ఎలుకలు, ఘోరంగా కొరికాయి. మన బ్యాటరీ చూడండి ఎంత దుమ్ము పట్టిపోయిందో. ఇది మన బెల్ట్ మొన్న రీసెంట్గానే వేయించాం. ఎలుకలుగా ఆ వైరు ఉరికినాయి. డిక్కీలో లైట్ అసలు రావట్లేదు, ఎందుకంటే ఎలుకలు ఉరికేసినాయి. ఇంకెక్కడ వైర్ వస్తుంది? ఇప్పుడే మన కొత్త సస్పెన్షన్ సక్సెస్ఫుల్గా ఫిట్ చేశారు. ఫిట్ చేసినాక మన సైడ్ ప్యానల్స్ అన్ని ఇప్పుడు ఒకటి ఫిట్ చేస్తున్నారు. పైన సీట్ కింద ఉండే కవర్ ఫిట్ చేస్తున్నారు ఫస్ట్. ఇంకా సైడ్ ప్యానల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి బండిలో అయితే సస్పెన్షన్స్ అన్ని రిపేర్ చేసి బండి ఇంకా దించి ఇప్పుడు బ్యాటరీ హెల్త్కి సంబంధించిన దానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయననే తీసుకెళ్ళి వెళ్తాడు అక్కడికి.
అక్కడ బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అని మొత్తం డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఇప్పుడైతే బ్యాటరీ హెల్త్ చెక్ చేస్తారు. మన వెహికల్లో ఒక కేబుల్ ఉంటుంది, ఆ కేబుల్ వాళ్ళ సిస్టమ్కి కనెక్ట్ చేస్తే మన బ్యాటరీ పర్సంటేజ్, మన బ్యాటరీ హెల్త్ మొత్తం కనిపిస్తుంది. నా బ్యాటరీ హెల్త్ అయితే బాగుందన్నారు. పర్సంటేజ్ వచ్చేసి 90% ఉంది అని చెప్పారు. అలాగే ఎందుకు రేంజ్ రావట్లేదు అని చెప్పేసి అంటే 1 వీక్ ఇక్కడనే వదిలేయండి, రియాలిటీలో మేము చెక్ చేసి కంపెనీకి మెయిల్ చేస్తాం, అప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో దాన్ని బట్టి రియాక్షన్ తీసుకుంటామన్నారు. కానీ నేను ఇవ్వలేదు, నాకు ఇబ్బంది అవుతుందని. అలాగే పని అంతా అయిపోయింది, సర్వీస్ మొత్తం అయిపోయింది, కడిగేశారు, అంతా అయిపోయింది. లాస్ట్లో ఈ పని కోసం గొడవ పెట్టుకున్నాను, అంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారు కానీ ఈ పని చేయలేదు. అయితే గొడవ పడి మరి ఈ పని చేయించుకున్నాను. దీనే బ్రేక్ ఆయిల్ అని చెప్పేసి అంటారు. బ్రేక్ ఆయిల్ వేయించుకున్నాను. మొత్తానికి బండి సర్వీస్ అయితే అయిపోయింది. సీట్ కవర్ ఒకటే రాలేదు, ఇక్కడ సీట్ కవర్ స్టాక్ లేదంట. నాకు సర్వీస్లో ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే అది సర్వీస్ కాస్ట్ జనరల్గా 825 ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం 1596 రూపీస్ వేశారు. మీకు కావాలంటే ఇక్కడ బిల్ ప్రొవైడ్ చేస్తాను. వేశారు. ఎందుకు వేశారు అని అడిగితే 90,000కి ఎక్కువ వర్క్ ఉంటుంది, అందుకోసమే నేను అంత బిల్ వేశాను అని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఏం ఎక్కువ వర్క్ చేశారు, నా వర్క్ చేసిన దానికి మొత్తానికి నేను లేబర్ ఛార్జ్ పే చేశాను, ఇక్కడ 500 లేబర్ ఛార్జ్ అని కూడా వేశారు మీరు అని చెప్పేసి అడిగాను. వాళ్ళ దగ్గర నేను గట్టిగా నిలదీస్తుంటే ఏ సమాధానం లేదు. ఇది ఇంతే ఉంటుంది, 90K ఇంతే ఉంటుంది అని మాత్రమే చెప్తున్నారు తప్పితే ఇంకేం చెప్పట్లేదు. ఇలా అయితే సరిపోదని చెప్పేసి నేను వేరే సర్వీస్ సెంటర్ కాల్ చేసి ఇలా అయింది సార్, ఎట్లా అని చెప్పేసి అంటే, అవును సార్ 90,000 కిలోమీటర్స్కి ఖచ్చితంగా 1600 ఉంటుంది. 90,000కి ఒకటే కాదు, 60,000కి, అలాగే 90,000కి, అలాగే 1,25,000 కిలోమీటర్లకి, 1,50,000 కిలోమీటర్లకి 1600 మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఎందుకు అలా అంటే మీకు బ్రేక్ ఆయిల్ వేస్తారు అని చెప్పారు. 2 బ్రేక్స్ దగ్గర ఆయిల్ వేస్తారు కాబట్టి 1600 ఉంటుంది అని చెప్పారు. అది నేను వీళ్ళకి వాళ్ళ దగ్గర మాట్లాడిస్తే అప్పుడు వీళ్ళు కనుక్కొని నాకు బ్రేక్ ఆయిల్ వేయించారు. మెకానిక్స్ అంటున్నారు ఆయిల్ ఉందన్న మంచిగా ఉంది, ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి అంటే, మీరు చెయ్యని దానికి కూడా పైసలు తీసుకున్నారు, ఇడా అది పాడైనా పర్లేదు, అది విసిరేయండి, కానీ నాకు కొత్త ఆయిల్ వేయాల్సిందే అని చెప్పేసి చెప్పాను. అప్పుడు వాళ్ళు కొత్త ఆయిల్ వేసి ఇచ్చారు, నాకు వేసేదాకా వదలలేదు. వాళ్ళ సర్వీస్లో ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పటి వరకు నేను ఇన్ని సర్వీస్లు ఎందుకు మిస్ చేశాను? వాళ్ళు ఏం చెయ్యరు భయ్యా, జస్ట్ తూడుస్తారు, దుమ్ము ఉంటే దుమ్ము తీస్తారు, వెనక ముందల బ్రేక్ ప్యాడ్స్ చెక్ చేస్తారు, చెక్ చేసి నీ వెహికల్ మళ్ళీ నీ చేతికి కడిగి 825 రూపాయలు తీసుకుంటారు అంతే. దానికి ఆయిల్ చేంజ్ ఉండదు, ఏముండదు, కాబట్టి ఏం పని లేకుంటది, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కొందరు అన్నారు చేయించాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి, మేజర్ ప్రాబ్లం ఉంటేనే సర్వీస్ చేయించుకోవాలని అన్నారు. వ్యారంటీలో ఉన్నప్పుడు సర్వీస్ ఖచ్చితంగా చేయించాలి, ఎందుకంటే ఒకవేళ బ్యాటరీ పాడైతే వాడు ఒక్క సర్వీసే కారణం చాలు వాడు బ్యాటరీ రీప్లేస్ చేయకపోవడానికి. అందుకే నేను కంటిన్యూగా సర్వీస్ చేయించాను 60,000 కిలోమీటర్ వరకు. ఒకవేళ నా బ్యాటరీ పాడైతే దాని ఖర్చు ఎలా ఉంటుంది అని అడిగాను. అయితే వాళ్ళు 2 విధాలుగా ఖర్చు చెప్పారు. ఒకటి పూర్తి బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడం, అంటే 70,000 నుండి 60,000 మధ్యలో పూర్తి బ్యాటరీ రీప్లేస్ చేస్తారు, 3.7 కిలోవాట్ బ్యాటరీ. ఇంకో పద్ధతి కూడా ఉంది, అదేంటి అంటే 30,000 లోపలనే అయిపోతుందంట. మన బ్యాటరీకి ఏవైతే సెల్స్ పాడైంటో ఆ సెల్స్ని మాత్రమే రీప్లేస్ చేసి మన బ్యాటరీ మనకి ఇస్తారు. అంతవరకు మన వెహికల్ వాళ్ళ సర్వీస్ సెంటర్లోనే ఉంటుంది. ఇది సెకండ్ ఆప్షన్. అద్దం అడిగితే 700 చెప్పిండాడు. నేను కార్ అద్దం కాదురా నాయన, నా బైక్ అద్దం ఇవి అంటే ఆడు 700 కాస్ట్ చెప్పిండు. చాలా ప్రీమియం ఉంటుంది నా ప్రీమియం వెహికల్ అంటాడు. ఏం చేయాలి? యాక్టివ్ కూడా 200 వస్తుంది, ఇది 300 అనుకో ప్రీమియం కాబట్టి, కానీ 700 బాబురే. అదండి నా సర్వీస్ వీడియో. నా అనుభవాన్ని మొత్తం మీతో చెప్పాను. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు 1,00,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నేను పూర్తి రివ్యూ ఇస్తాను నా వెహికల్ మీద. ఇప్పటి వరకు నేను చేసిన ఖర్చు ఎంత, ఏం లేదు అని మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.